నియోజకవర్గంలో గెలవచ్చు అంటే మనకి ఏ నియోజకవర్గంలో నిలబడాలి అని కాదు, కానీ విజయ్ గారు ఆ సీటు గెలుస్తాడు. తదుపరి 15 సీట్లు విజయ్ గారికి వస్తాయి. ప్రభుత్వం అయితే స్టాలిన్ గారికి వస్తుంది. మరి ఎవరికి సపోర్ట్ పలుకుతాడు? ఇప్పుడు విజయ్ గెలిచాడు అనుకో, ఆయన సర్పంచ్ సీట్లు కానీ ఏకైనా ఎవరికి సపోర్ట్ పలుకుతాడు అంటారు? బీజేపీకి సపోర్ట్ పలుకుతాడా, స్టాలిన్కి సపోర్ట్ పలుకుతాడు? బీజేపీకి సపోర్ట్ చేస్తే మంచిది. ఇక్కడ 15 సీట్లు వచ్చినా స్టాలిన్కి సపోర్ట్ చేయడం మాత్రం ఉపయోగం ఉండదు. ఆయన సపోర్ట్ చేయడం లక్ష్యుడు. ఎందుకంటే స్టాలిన్ ఖచ్చితంగా సీఎం అవుతుంది కాబట్టి దానివల్ల ఈయన సీట్లు ఇచ్చిన ఇవ్వకుండా ఉపయోగం ఉండదు. బీజేపీకి చేస్తే కనుక ఈయన ద్వారా విజయ్ ద్వారా పనులు చేయవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఏంటంటే విజయ్ గారు మంచి హీరో, మంచి నటుడు, ప్రజాదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రస్తుతానికైతే అవకాశం లేదు. ఎన్ని సీట్లు వస్తాయి చెప్పు? నా నుంచి ఒక 10 సీట్ల వరకు రావచ్చు. గెలుస్తాడంటే 10 సీట్లు వస్తాయండి. విజయ్ సీట్తో కనుక మొత్తం 9 ప్లస్ 10 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గారికి వచ్చినట్టు 11 వచ్చినాయి అంటారు. జగన్ గారికి వచ్చినట్టు కాదు, జగన్ గారి పని అయిపోయింది, పక్కన పెట్టండి. మరి మన ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడదు, జగన్ పని అయిపోయింది, అది వదిలేండి. కాదు తమిళనాడు కోసం మాట్లాడతాను. లేదు 10 వరకు వస్తాయి అన్న విజయ్ గారు. మరి జగన్ గారికి అయితే నెక్స్ట్ 9 వస్తాయి, అది పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఏంటంటే ఏం చెప్తాయి అదే మంచి ఖుషి అది దానికోసం చెప్పడానికి నాకు వస్తుంది. కాకపోతే తమిళనాడు నుంచి అయితే కనుక 9 నుంచి 10 సీట్లు ఖచ్చితంగా విజయ్ గారికి వస్తాయి. ఎందుకంటే మంచి వీళ్ళిద్దరు టీవీకే డిఎన్కే ఉంది కదా, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే పరిపాలన బాగుంటుందని జెన్యూన్ రివ్యూ చెప్పండి. నెక్స్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. అప్పుడు మేడం గారు ఎవరు, జయలలిత గారు. జయలలిత గారు ఉన్నప్పుడు ఎంత పరిపాలన ఉండేదో, నిజంగా జయలలిత గారు పేరు పైన ఏ పథకాలు ఉన్నాయో ఇప్పుడు వరకు స్టాలిన్ అదే పేరు పైన నడుపుతాడు. కాబట్టి స్టాలిన్ వస్తుంది, స్టాలిన్ ప్రభుత్వం అయితే తమిళనాడు బాగుపడుతున్నారు. ఏ పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు. ఇక్కడ ఏ పార్టీ వచ్చినా తమిళనాడులో ఉపయోగం ఉండదు. మళ్ళీ స్టాలిన్ గారు వస్తే ఉపయోగం. తమిళనాడు కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ముందు ప్లేస్లో ఉంది. ఇంకొకసారి కంటే స్టాలిన్ గారు వస్తే మరింత ముందుకెళ్ళే అవకాశం. స్టాలిన్ గెలిచాడు మోడీకి ఏమైనా దెబ్బ పడుతుంటారా? స్టాలిన్ గెలిచినా, చంద్రబాబు గెలిచినా, జగన్ గెలిచినా, మమతా బెనర్జీ గెలిచినా, ఏ రాష్ట్రంలో గెలిచినా మోడీ వైపు వెళ్ళవలసిందే. ఎందుకంటే మోడీ ఉన్నతమైన వ్యక్తి. అన్ని రాష్ట్రాలకి, ఇండియాలో అన్ని రాష్ట్రాలకి ఉపయోగంలోకి తేవాలి, అభివృద్ధి పదంలోకి తేవాలనే వ్యక్తి మోడీ గారు. బురద చల్లడం అంటారు. ఏమంటారంటే బురద చల్లడం. నువ్వు బాగుపడ్డావు కూడా నేను నోర్చుకోలేను, అలాగుంటుంది. నువ్వు బాగుపడి నేను నోర్చుకోలేను. గుజరాత్ ఎంత లెవెల్లో చేశాడు సీఎంగా ఉన్నప్పుడు? అంత మనసొమ్ముతోనే చేసింది. ప్రతి ఒక్క నాయకుడు మన సొమ్ముతో చేస్తాడు, మనకే పెడతాడు. అది 100% మంచి క్వశ్చన్ అడిగినారు. ఇది నెంబర్ 1 క్వశ్చన్. మనసు ప్రజా ఆధారంతో గెలుస్తారు, ప్రజల సొమ్మే ఖర్చు పెడతారు. కానీ ప్రజా సేవ చేయని వ్యక్తి మన 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 ప్రధానమంత్రి. నిజంగా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ఏది ఇవ్వాలో అది ఇవ్వగల శక్తుల్ని, దమ్ముల్ని ఏకైక వ్యక్తి మోడీ గారు. ఎందుకంటే గుజరాత్ని చూడండి, 3 సార్లు సీఎం అయినాడు, ఈసారి 3 సార్లు ప్రధానమంత్రిగా అయినారు. ఆయన పరిపాలన ఉందో తెలిసినాం. బెనర్జీ గారు అంటున్నారు రేపు ఓడిపోయినా కూడా గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చేటట్టు ఉంది. దాని గురించి ఏమంటారు? కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అంటారు. కోట శ్రీనివాసరావు గారు ఏదో సినిమాలో ప్రతిపక్ష నాయకుడి పని ఏంటి ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు ఏదో ఒక సినిమాలో నాకు గుర్తులేదు. ప్రతిపక్ష నాయకుడి పని ఏముంటుంది? వీళ్ళు అభివృద్ధి చేయలేరు, చేసిన పైన బురద చల్లుతారు. మరి మమతా బెనర్జీ గారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు కదా, చేస్తారు. ఆమె మీద బాగా విమర్శలు చేస్తున్నారు కదా బీజేపీ. దాని గురించి ఏమంటారు? బీజేపీ చేయడంలో తప్పలేదు. పార్టీకి పార్టీ విమర్శలు చేయొచ్చు. అక్కడ మన బీజేపీ రావాలని కొన్ని విమర్శలు చేస్తారు. మరి అక్కడ ఎవరు వస్తారంట? ఈసరికి అయితే మమతా బెనర్జీ వస్తుంది, పక్కా వస్తుంది, తప్పు అది ఖచ్చితంగా. కానీ మరి బీజేపీ వాళ్ళు అయితే నాకు అభిమానము. కాకపోతే గెలలేరు కాబట్టి ఏదో ఒక మాట్లాడుతారు. దానిపైన సందేశం ఏంటంటే తప్పేముంది? రాజకీయంగా కొన్ని మాట్లాడతారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి పడదు. మొన్న వచ్చే పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధపడి విసి చెప్పారు. దాంట్లో సందేశం లేదు కదా.